ఆఫ్టర్నూన్. మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శివ మేడం, గుంటూరు. శివ గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి శివ గారు, ఈరోజు ఏంటి స్పెషల్ తెలుసా మీకు? తెలుసు మేడం, మా పవన్ కళ్యాణ్ బర్త్డే ఈరోజు. మీ పవన్ కళ్యాణ్ గారు బర్త్డేనా? ఎస్ మేడం, మా పవన్ కళ్యాణ్. ఓకే, మీ ఒక్కరికి పవన్ కళ్యాణా, అందరికి పవన్ కళ్యాణా? అందరికి ఆదరిస్తే అందరికీ మా పవన్ కళ్యాణ్. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, విష్ చేయండి పవన్ కళ్యాణ్ గారికి. హ్యాపీ బర్త్డే విషెస్ అన్నయ్య. హ్యాపీ బర్త్డే విషెస్ అన్నయ్య. నిజంగా ఈ లైవ్ తను చూసినట్టయితే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నేనైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. త్వరలో పవన్ కళ్యాణ్ గారు ఈ షో చూసి మేడం మంచి కార్యక్రమం స్టార్ట్ చేశారు మేడం, మనం ఇప్పుడే చూసాం లైవ్. ఓకే, చాలా గుడ్ మేడం, మేము ఇప్పుడు చూడలేదు ఇలాంటిది. ఓకే, ఇంక జస్ట్ ఇప్పుడు చూసాం, మీకు కాల్ చేసాం మేడం. ఇందాక నుంచి కాల్ చేస్తుంది, బిజీ వస్తుంది, ఇప్పుడే కనెక్టింగ్ అయింది మేడం. యా, పవన్ కళ్యాణ్ అంటే ఫోన్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది చెప్పండి? అసలుకి పవన్ కళ్యాణ్ అంటే ఫోన్ ఖాళీగా ఉంటుందా? ఫ్యాన్స్ ఎలా ఉంటారేంటి? అంతే కదా మేడం. అందుకే అసలుకి కాల్స్ మీద కాల్స్, అసలుకి విష్ కూడా చేస్తూ ఉంటారు కదా. సో మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సో తన మూవీస్ లో నుంచి ఏదైనా ఒక పార్ట్ ఏది నచ్చిందో ఒకసారి చెప్పండి మాకు. అంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ అయితే నాకు చాలా ఇష్టం మేడం. పవన్ కళ్యాణ్ గారు డైలాగ్స్ అంటే చాలా ఇష్టమా? అంటే అది రాజకీయంగా చెప్పొచ్చు మేడం. రాజకీయంగా ఏముంది చెప్పొచ్చు కదా. సో ఈయన బర్త్డే కాబట్టి ఏదైనా పాజిటివ్ గా తల తగ్గే చట్టం తీసుకొస్తానని చెప్పారు కదా మేడం. ఒక్కసారి మళ్ళొకసారి మాకోసం రిపీట్ చేయరా? పవన్ కళ్యాణ్ తప్పు చేసినా సరే తల తెగే చట్టం తీసుకొస్తానని చెప్పారు మేడం. వావ్, సూపర్. అసలు అతను చెప్పిన డైలాగ్ ఇది. మళ్ళీ చెప్పాలి మేడం? మళ్ళీ చెప్పండి. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా సరే తల తెగే చట్టం తీసుకొస్తా అని చెప్పారు మేడం. వావ్, సూపర్ కదా అసలుకి డైలాగ్ అది. ఎస్ మేడం. నేను జోరుగా అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా మేడం, ఒక ఎన్టీఆర్ అభిమాని నేను. ఆయన యాటిట్యూడ్ నాకు ఇష్టం మేడం, ప్రజలకి సహాయం చేయడం. ఓకే, అందుకోసం మేడం. వావ్, సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మెసేజ్ ఇవ్వమన్నాను, మీరు ఏకంగా డైలాగే కూడా చెప్పేశారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి.